భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఎక్కడ అర్జునుడిని భయపెట్టలేదు. నువ్వు నేను చెప్పింది వినకపోతే నిన్ను చంపేస్తాను అని అనలేదు. బదులుగా జీవిత సత్యాన్ని, ధర్మాన్ని, కర్మ సిద్ధాంతాన్ని విడమర్చి చెప్పిండు. చివరలో యథేచ్ఛసి తథా కురు అని వదిలేసిండు. అంటే నేను నీకు జ్ఞానాన్ని ఇచ్చాను, ఇప్పుడు నీ విఘ్నతతో నిర్ణయం తీసుకో అని మనిషికి సంపూర్ణ స్వేచ్ఛనిచ్చాడు. ఈ స్వేచ్ఛ అనేది సనాతన ధర్మంలో ఉన్న గొప్ప ఆభరణం. गीता के कि कहीं आपको कन्फाइन नहीं करती कि आप सिर्फ कृष्ण जी की पूजा करोगे या आप गणपति जी की। वो कर्म पे सारा जोर है कि अपने अमल अच्छे बनाओ, इंसान, जानवर, फल फूल पौधे हर चीज का ख्याल रखो। ఆరిఫ్ అజాకియా చెప్పిన మరిన్ని గీతా విశేషాలు ఇప్పుడు మనం లోతుగా చర్చించే ప్రయత్నం చేద్దాం. అబ్రహామిక్ మతాలలో మనిషి దేవుడికి బానిస. దేవుడు ఆకాశంలో ఎక్కడో ఉండి మనల్ని గమనిస్తూ తప్పు చేస్తే శిక్షించడానికి సిద్ధంగా ఉంటాడు. కానీ భగవద్గీత బోధన ప్రకారం దైవం మనలోనే ఉన్నాడు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి, అంటే ప్రతి జీవి హృదయంలోనూ పరమాత్మ ఉన్నాడు అని. మనం దేవుడికి బానిసలం కాదు, మనం ఆ పరమాత్మలో భాగం. ఈ అవగాహన మనిషిలో ఆత్మ గౌరవాన్ని పెంచుతుంది. పక్కవాడిని కూడా తనలాగే దైవ స్వరూపంగా చూడటం నేర్పిస్తుంది. వసుధైక కుటుంబం అనే భావన ఇక్కడి నుండే పుట్టిందని అజాకియా అద్భుతంగా వివరిస్తాడు.